స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకే స్తోత్రం. నీ ప్రేమను బట్టి, కృపను బట్టి, నీ బిడ్డల యందు నీకున్న దయ చొప్పున మాట్లాడుచున్న నన్ను మరుగు చేసి మీరు మాట్లాడి మహిమ పొందమని అన్ని విధాలు మీరే సహాయం దయచి వినుచున్న బిడ్డలు ఆసక్తి కలిగి వింటూ ఉండగా నీ ఆత్మతో నింపమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. 145వ కీర్తన 11వ వచనంలో 147వ అధ్యాయము 11వ వచనం, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడట. దేవుని స్తోత్రం. దేవుని యందు భయభక్తులు కలిగి నిజంగా తన కృప కొరకు, అంటే దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నవారు ధన్యులట. కనుక వారి యందు ఆయన ఆనందిస్తాడట. కృప అంటే దేవుని మాట, దేవుని ఉపదేశం. కృప యేసుక్రీస్తు. కృపకు మూలముగా ఆత్మ కూడా పరిశుద్ధాత్మ, క్రీస్తాత్మ, దేవుని ఆత్మ. కనుక ఆ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకోవాలట. యెహోవా యందు భయభక్తులు గల వారి యందు, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందిస్తాడని. మంచిది. చూడండి, యేసుక్రీస్తు యోహానుతో బాప్తిసం పొందటానికి యోర్దానుకి వెళ్ళినప్పుడు, ఆ యోర్దానులో బాప్తిసం పొంది ఒడ్డుకు రాగానే అంటే ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురాకారముగా ఆయన మీదకి దిగి వచ్చుట యోహాను చూశాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు దేవుని ప్రియ కుమారుడు. ఆయన యందు తండ్రి అయిన దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. ఆనందాన్ని తండ్రికి ఇచ్చి కలిగి ఉండే అంతగా దేవుని కృప కొరకు కనిపెట్టాడు. యోహాను అంటాడు, నేను నీతో బాప్తిసం పొందవలసి ఉండగా నువ్వు నా యొద్దకు వస్తున్నావా అని అడిగాడు. కానీ యేసు నీతి యావత్తు నెరవేర్చటం మనకి ఇప్పటికీ కానిము. నీతి యావత్తు నెరవేర్చటం మనకి తగి ఉన్నదన్నాడు. నీతి అంటే దేవుని మాట. చాలామంది దేవుని మాట, బాప్తిసం పొందండి, సమస్త జనులు నాకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం ఇవ్వండి అని ఆయన చెప్పాడు. సమస్త జనులు శిష్యులుగా చేయమన్నాడు. అంటే కొందరికి వెరిమాటగా ఉంటుంది. బాప్తిసం పొందటం అంటే తండ్రిలో ఉంటాం, కుమారుల్లో ఉంటాం, పరిశుద్ధాత్మలో ఉంటాం. ఆ ముగ్గురు త్రిమూర్తులుగా ముగ్గురు కూడా ఏకమై ఉన్న స్వభావం, ఆత్మ ఒకే నడిపి. కనుక నిజంగా ఆ తండ్రిలో ప్రవేశించటానికి కుమారుడైన క్రీస్తే మధ్యవర్తి అయ్యాడు. తిమోతేయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అనే నరుడు అన్నాడు. కనుక నరుడుగా యేసు పుట్టింది మన పాప క్షమాపణ నిమిత్తం, బాప్తిసం ఇవ్వటానికి. కనుక కొత్త జన్మ ఇవ్వటానికి యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన శిష్యులుగా చేసుకుంటానికి వచ్చాడు. నూతన జన్మ, 2 జన్మలు. మనం పుట్టిన పుట్టుక కాదు. ఒకటి నీటి మూలంగా, ఒకటి పరిశుద్ధాత్మ మూలంగా. దేవుని స్తోత్రం. నీటి మూలముగా జన్మించటం, ఆత్మ మూలముగా జన్మించాలి కూడా. దేవుని స్తోత్రం. నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించాలి. కనుక
యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం క్రీస్తు ఆత్మను కూడా పొందుకోవాలి. ఆత్మ సంచకరువుగా భజానాగా భూమి మీద ఉండగానే ఇస్తాను అన్నాడు. యేసుక్రీస్తు కూడా ఆత్మ దిగినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు అని. ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఎవరి యందు ఆనందిస్తాడు? దేవుని కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు. అందుకే కృపకు మూలముగా ఆత్మ ఆయన మీదకి దిగింది పావురాకారంలో. నేను నీళ్లతో బాప్తిసం ఇచ్చుచున్నాను కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారని యేసు ప్రభువే చెప్పాడు. అంతేకాదు అపోస్తల కార్యం 1:4 ఆయన అంటాడు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు మీరు కనిపెట్టండి. యెరూషలేములో నుండి వెళ్ళొద్దు, ముందు పరిశుద్ధాత్మ పొంది వెళ్ళండి. పరిశుద్ధాత్మ లేనప్పుడు పేతురు నేను యేసుని ఎరగనని చెప్పేశాడు, అబద్ధవాడాడు స్వేచ్ఛగా. ఇతడే యేసుతో ఉన్నవాడు, ఇతడు కూడా ఉన్నాడంటే ఏమో యేసు ఎవరో నేను ఎరగను, ముమ్మారు అబద్ధవాడాడు. నేను నీతో కూడా చనిపోవడానికి రెడీ అన్న పేతురు యేసు అంటాడు, ముమ్మారు నీవు నన్ను ఎరగనంటావు, బొంకుతావు. ఈరోజు కోడి ముమ్మారు కుయ్యకు ముందు నీవు ముమ్మారు అబద్ధవాడతావు, నన్ను ఎరగనని. దేవుని స్తోత్ర. కనుక పేతురు పరిశుద్ధాత్మ లేనప్పుడు పిరికితనం ఉంది. యేసు వలె కొట్టి, కొరడాలతో కొట్టి యేసుని ఎంతో హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, ఉమ్ములు వస్తున్నారు, గుద్దుతున్నారు. సిలువ వేస్తాకి వాళ్ళందరూ కూడా అపహసిస్తున్నారు. ఇవన్నీ భరించలేక అలాగ చేస్తారని జడిసి ఆ చిన్నది చలి మంట కాచుకునేటప్పుడు అడిగితే చిన్న పిల్లకి భయపడ్డాడు. తర్వాత ఎవరో ఇద్దరు వచ్చి అంటే వాళ్ళే నేను ఎరగనమ్మా, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, చూడాలని వెళ్ళాడు. ఆయన ఏం చేస్తారు, వదిలేస్తారా, కొడతారా, ఏమంటున్నారని కళ్ళారా చూశాడు. కానీ క్రీస్తుని ఎరుగుదనన్న సాక్ష్యం ఇవ్వలేదు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ దిగింది అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో. అప్పుడు యేసుక్రీస్తు కొరకు ఫస్ట్ నిలబడి సాక్ష్యం ఇచ్చిన వాడే పేతురు. యోవేలు ప్రవక్త ద్వారా సకల మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచనాలు చెప్తారన్నారు, ముసలివారు కళ్ళగంటారని, యవనస్తులు దర్శనం చూస్తారని, అంచె దినముల యందు మనుషులు అందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడని యోవేలు ప్రవక్త ద్వారా మాట్లాడిన మాట తీసుకున్నాడు, పరిశుద్ధాత్మ పొందాడు. అయితే పరిశుద్ధాత్మ పొందిన తర్వాత పేతురు సాక్షిగా నిలబడ్డాడు. అంత క్రితమే యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యూదయలోను యెరూషలేములోను సమరయలోను యెరూషలేములోను భూదిగంతాల వరకు నాకు సాక్షులుగా ఉంటారన్నాడు. దేవుని స్తోత్ర. కనుక దేవునికి సాక్షులుగా ఉండాలి అంటే దేవుని ఆత్మను పొందాలి. సత్యస్వరూపి ఆత్మని, కృపకు మూలమగు ఆత్మని కృప పొందాలి అంటే ప్రభు మన యందు ఆనందించాలి. మనమైనా సరే, ఒక యేసుకే కాదు. ఎప్పుడో దావీదు కీర్తనలో రాయబడింది 147లో, తన యందు భయభక్తులు గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకుని వారి యందు యెహోవా ఆనందించేవాడు. యెహోవా అంటే భూమి ఆకాశం సృజించిన దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారిలో ఎవ్వరూ సిగ్గునొందరు. ఆయనే దేవుడని నమ్మిన వారు దేవుని మహిమను కూడా చూస్తారు. ఆ మహిమే యేసుక్రీస్తు ద్వారా మనకి దేవుడు ఇవ్వటానికి తన కుమారుని పంపించాడు. ఆ మహిమ గల యేసుక్రీస్తు
ఆ మహిమను గురించి సాక్ష్యం ఇవ్వటానికి పరిశుద్ధాత్మని పొందాలి అని చెప్పాడు. యెరూషలేములో నుంచి వెళ్ళిపోవద్దు, తొందరగా సాక్షులు అయిపోవాలంటే మీ వల్ల కాదు. అబద్ధం ఆడతారు, ఎరగనంటారు నన్ను అన్నాడు. అంతేకాదు, మనుషులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించండి, మీ ఫలం పరలోకంలో అధికమవుద్ది. దేవుని స్తోత్ర. కనుక మన ఫలం పరలోకంలో అధికం అవ్వాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క ఉద్దేశ ప్రకారం సహించేవారిగా ఉండాలి. ప్రేమ అంటే పరిశుద్ధాత్మే. ప్రేమలో నానా రకాలుగా ఉన్నాయి భూమి మీద. భార్య భర్తల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ. అది కాదు, దేవుని ప్రేమ అగాపే ప్రేమ అంటే ఆకాశం అంత ఉన్నతమైన ప్రేమ. దేవుడు ఆకాశమందుండి భూమి మీద ఉన్న భక్తుల ప్రార్థన ఆలకిస్తున్నాడు, వాళ్ళని ప్రేమిస్తున్నాడు, వారిని ఆదరిస్తున్నాడు. సింహాల గృహంలో దానియేలును ఆదరించాడు. అగ్నిగుండంలో 4వ వాడిగా దిగి షడ్రక్, మేషక్, అబేద్నెగో వారిని రక్షించాడు. ఆ రాజులు గజ గజ వణికి మన దేవుని గురించి వారు ప్రకటించారు, తాకీతులు పంపారు. దానియేలు దేవుడే పూజ్యార్హుడు అని, నిజమైన దేవుడని, ఆయన జీవము గల దేవుడు అని చెప్పాడు సింహగృహలో తీసిన తర్వాత. అంతేకాదు, శత్రువులందరినీ సింహగృహలో పడద్రోయమన్నాడు. కనుక మన ప్రవర్తన మన దేవుని దృష్టికి ప్రియముగా ఉంటే శత్రువులు లేరు మనకి, మిత్రుడు దేవుడు అవుతాడు. దేవుని స్తోత్ర. కనుక పరలోకమందున్న దేవుడు భూలోకములో ఉన్న మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడట. తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన యేసుక్రీస్తును భూలోకానికి పంపటానికి మనుష్యుడైన, మనిషిని పోలికగా ఉన్న, దాసుని స్వరూపం ధరించుకున్న, తండ్రి చిత్తము నెరవేర్చడానికి గొర్రె పిల్లగా, వధకు తేబడిన గొర్రె పిల్లగా, పాప పరిహారార్థం రక్తాన్ని చిందించటానికి శిలువ మరణం పొందినంతగా మనల్ని ఆయన ప్రేమించాడు. మనం పొందవలసిన దెబ్బలు ఆయన తిన్నాడు. అందరినీ రమ్మన్నాడు. ప్రయాసపడి పాపభారం మోసే ప్రతి వాళ్ళ రండి నా యొద్దకు, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను. నేను సాత్వికుడను, కోప్పడ్ను, దీన మనసు గలవాడిని. నా కాడి మీ మిద్దెత్తుకుని నా యొద్ద నేర్చుకోమన్నాడు. కనుక కళంకము, ముడత, డాగు లేనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తముతో మనం విమోచింపబడ్డాం. మనము ఆయన కృప కొరకు కనిపెట్టాలి. కృపకు మూలం ఆత్మ. క్రీస్తాత్మ లేనివాడు ఆయన వాడు కాదని రోమపత్రిక 8లో ఉంది. ఎవడైనాను క్రీస్తాత్మ లేనివాడైతే వాడైన వాడు కాదు. నువ్వు చెప్పుకోవచ్చు, నేను దేవుడిని నమ్మానని. దేవుడిని నిన్ను నమ్మాలంటే నీలో తన ఆత్మ నివసింపజేయాలి. నీవు ఆయన కృప కలిగిన, కృపకు మూలముగా ఆత్మను పొందాలి. అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆ కుమారుని ఆత్మ నీలో నివసించాలి, సంచరించాలి, నీకు బోధించాలి, అనేకులకు బోధించాలి. ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. ఆ శక్తే పరిశుద్ధాత్మ. భూదిగంతాల వరకు సాక్షులుగా ఉండగలిగింది, ఉంచేది పరిశుద్ధాత్మ. యేసు ప్రభు సత్యము నిమిత్తం సాక్ష్యం ఇవ్వటానికి పుట్టానన్నాడు. ఆయన పుట్టింది సత్యం అని, దేవుని మాట సత్యం అని. 6 దినాల్లో సృష్టిని కలుగజేసిన దేవుడు ఎలా ఉంటాడో తెలియక దేవతలా మారిపోతామంటే మనుషులు తినొద్దన్నది తిన్నారు. సాతాను అంటే దేవతలు అయిపోయారు. ఈనాడు చనిపోయిన వారు దేవతలు. వాళ్ళ పేర్లు చెప్పి పొనకాలు వస్తాయి, కానీ చనిపోయిన వారు మనల్ని రక్షించలేరు. సజీవుడైన దేవుడు, చూచుచున్న దేవుడు యెహోవా. దేవుని స్తోత్ర. ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తుందట.
దినవృత్తాంతాల గ్రంథంలో 16వ అధ్యాయంలో 9వ వచనంలో ఉంది. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం. దేవుని ఎడల యథార్థ హృదయం కావాలి. నమ్మేమంటే కాదు, నమ్మిన దేవుని బలం మనం పొందాలి. ఛార్జింగ్ లేని సెల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టడానికి కరెంట్ లేనప్పుడు పెట్టి ఎంతసేపు ఉంటే ఏంటి? అలాగే ఆయన యందు నీకు నమ్మకం లేకుండా ఎన్ని గంటలు నువ్వు ప్రార్థన చేసినా దేవుని మహిమను చూడలేరు. నమ్మిక మాత్రం ఉంచమంటే ఉంచిన వారు మేలు పొందారు. కానీ నమ్మదగిన దేవుడు మన దేవుడు. ఎవరిని ఎప్పుడు ఎక్కడ విడవలేదు, ఎడబాయలేదు. కనుక నిజంగా ఆయన రాజ్యము భూలోకములో స్థాపించటానికి దేవుని రాజ్యం పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. అంతేకాదు, మనల్ని ప్రేమించి దేవునికి ఒక రాజ్యముగా యాజకులుగా మనం ఉండాలని ఆయన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం మిలిటరీగా ఉండాలి, సైనికులంగా ఉండాలి. దేవుని సైనికులు అని ఒక పాట రాయటం పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది. యుద్ధ వీరుని సైనికులు. యుద్ధ వీరుడు ఎవరో? దేవుడు. యుద్ధ వీరుడు కనుకే దావీదుకు ఆ జయం ఇవ్వటానికి ఆలోచన ఇచ్చాడు. ఆలోచనకర్త ఆయన. బలవంతుడైన దేవుడట. యేసుక్రీస్తుకి అన్ని పేర్లోనే. ఈనాడు దేవుడైన యెహోవా ఒక యూదులకే దేవుడని, కానీ బూదిగంతాల వరకు మనల్ని అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు నరుడుగా ఈ లోకానికి పంపించాడు. పరలోకానికి నిచ్చెనగా, మార్గముగా. మీరు నా నామమును ఏమడిగినా నా తండ్రి మీకు ఇస్తాడు అన్నాడు. పరిశుద్ధాత్మ అనే వరం మనకు కావాలి. ఒక ప్రత్యేకమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది కృపకు మూలమగు ఆత్మ. కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించకూడదు. మనల్ని విమోచించే రక్తాన్ని అపాత్రమైనదిగా ఎంచకూడదు. కనుక పాదాలతో తొక్కుతున్నారంటే యేసు రక్తం అంటే విలువ లేకుండా ముందుకు వెళ్ళటమే. కానీ యేసు రక్తములో ఉంది నీతి, యేసు రక్తములో ఉంది మహిమా ప్రభావం. కనుక కృపకు మూలముగా ఆత్మ మనం పొందాలి. నా కుమారుడు మాట వినమన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అన్నాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. కనుక 36వ అధ్యాయములో 8వ వచనములో 7వ వచనములో నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరము యొక్క సమృద్ధిని వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది వారిని త్రాగించుచున్నావు. దేవుని స్తోత్రం. దేవుని మందిరములో సంతృప్తి ఉంది. దేవుని మందిరములో ఆనంద ప్రవాహం ఉంది. ఆ మందిరమే యేసుక్రీస్తు. మనల్ని దేవుని మందిరాలు అన్నాడు, మీరే దేవుని ఆలయాలు అన్నాడు. ఇది సంచార మందిరం. ఈ ఊళ్ళో ఉంటాం, ఇంకొక ఊళ్ళో ఉంటాం. ఈ మందిరాలు, మనం కట్టిన మందిరాలు స్థిర మందిరాలు అయిపోయినాయి. కానీ దేవుడు కట్టుకున్నాడు మనల్ని. మనమే దేవుని ఆలయం, మనం సంచార మందిరాలు. బూదిగంతాల వరకు ఆయన గురించి సాక్షులుగా ఉండాలి. జీవము గల దేవుని ఆలయం అని కొరింథీయులకు పౌలు రాశాడు. దేవుని స్తోత్రం. మనలో ఆయన నివసించి సంచరిస్తాడట. అవిశ్వాసులతో మనం విజ్జోడుగా ఉండక, మనం విగ్రహారాధికులతో లేక అపవిత్రులతో సాంగత్యం కాదు, దేవునిలో మనం ఉంటే మనలో దేవుడు ఉంటాడట. జీవము గల దేవుని ఆలయం అని మీరు ఎరగడా?
మీరు మీ సొత్తు కాదంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం 19వ వచనం. మీ దేహంతో దేవుని మయంపరచము, మీ దేహముతో దేవుని మయంపరచము. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడెను. క్రీస్తు రక్తంతో మనల్ని కొన్నాడు కనుక కొనిన ప్రభువుని సంతోషపెట్టే వారంగా మనం ఉండాలి. ఆయన ఆనంద ప్రవాహమే యేసుక్రీస్తు. ఆయన మాటలు వింటే బ్రతుకుతాం. ఎందుకంటే యేసు ప్రభు అరణ్యంలో ఉన్నాడని జనులు కాలినడకతో వెళ్తే అందులో వాళ్ళు కాపరి లేని గొర్రెల్లో ఉన్నారని విసికి చెదరి వారి మీద కనికెరపడి వారిని ఏం చేశాడు? ఆయన స్వస్థపరిచాడంట ముందు, తర్వాత బోధించాడు. కనుక ఈనాడు కూడా ఆయన చేతులు పని చేస్తాయి, దేవుని పని. ఎందుకంటే తండ్రి చిత్తము నెరవేర్చుటకు ఆయన పని తుదముట్టించడానికి. ఆయన పనేది ఎందరు యేసుని అంగీకరించారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అవుతారు. దేవుని పిల్లలు దేవుడు బాగు చేయాలి, దేవుడు బాగు చేయటానికి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి, రోగులను స్వస్థపరచడానికి అపోస్తలులకు అధికారం ఇచ్చేసాడు. 10వ అధ్యాయంలో మొదటి నుంచి చూస్తే 10వ అధ్యాయం అపోస్తల కార్యం కాదు, మత్తయి సువార్త 10వ అధ్యాయం. మత్తయి సువార్త 10. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగాన్ని, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారిని పంపించాడట. దేవుని స్తోత్రం. విన్నారా? అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి. ఎవరిని వెళ్ళగొడతాకి? దెయ్యాలను వెళ్ళగొడతాకి. ముందు ఎవరిని వెళ్ళగొట్టాలి? అపవిత్రాత్మలను, రోగులను స్వస్థపరచుటకు, దెయ్యాలను వెళ్ళగొట్టడానికి ఆయన పంపించాడు. దేవుని స్తోత్ర. ఎవరిని? శిష్యుల్ని. యేసు కూడా వెళ్ళగొట్టాడు. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. వారి సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడొకడుండెను. వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింపచేయటానికి వచ్చావా అంటున్నాడు. నువ్వెవడువో మాకు తెలుసు, తెలియను. నీవు దేవుని పరిశుద్ధుడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు అని కేకలేశాడంట. యేసాన్ని కదపలా, యేసాన్ని అడగలే. వాడికే ఉలికి ఎక్కువైపోయింది. వాళ్ళు ఉన్న అపవిత్రాత్మ యేసుతో మాట్లాడుతుంది. కారణం ఏంటి? యేసుని చూడగానే తెలుసు అపవిత్రాత్మకి. అపవిత్రాత్మ పట్టిన వాడు అంటాడు, నజరేయుడైన యేసు, మాతో నీకేం పని? మమ్మల్ని నశింపచేయవచ్చావా? అయితే నువ్వెవడవో మాకు తెలుసు, వడ్లవాని కొడుకు అంటున్నారు అందరూ. మరియ కుమారుడు కాడా, యోసేపు కుమారుడు కాడా అంటున్నారు. కానీ నువ్వు దేవుని పరిశుద్ధుడవు, పరిశుద్ధుడు. లూకాసు వార్త 4వ అధ్యాయము 33వ వచనం. అక్కడ కూడా సమాజ మందిరంలో అపవిత్రమైన
దెయ్యపు ఆత్మ పట్టిన వాడొకడుండెను. నజరేయుడైన యేసు, మాతో నీకేమి? మమ్మల్ని మనుషులను నశింపచేయటానికి రాలే, మనుషులను రక్షించటానికి. దెయ్యాలను నశింపచేస్తాయి. నేను తీసుకుపోతాను వదలవని చెప్తే, కానీ మమ్మల్ని నశింపచేయటానికి నువ్వు వచ్చావా అని దెయ్యాలు అడుగుతున్నాయి. దేవుని స్తోత్ర. చదవండి. నువ్వెవడవో మేము ఎరుగుదాం, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలేసినాడు. దేవుని స్తోత్ర. అప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు యేసు ఊరకుండు, ఇతన్ని వదిలేసి పొమ్మన్నాడు. దేవుని స్తోత్రం. దెయ్యాన్ని ఒక మనిషితో మాట్లాడినట్టు దయ్యాలతో మాట్లాడాడు. ఒక మనిషితో మాట్లాడినట్టు గాలితో మాట్లాడాడు, సముద్రంతో మాట్లాడాడు. ఆయన మాటకి గాలి సముద్రం కూడా లోబడినాయట, దయ్యాలు కూడా వదిలిపోయినాయి. కనుక ఆయన చేసిన క్రియలు శిష్యులు చేయాలని చెప్పాడు. అపవిత్రాత్మలు వెళ్ళగొట్టాలి, ముందు వాళ్ళు కేకలేస్తారు. నిజంగా దయ్యాలు వెళ్ళగదు. మగ్దలేని మరియ అని ఉంది, 8వ అధ్యాయంలో ఉంది. 7 దెయ్యాలను వెళ్ళగొట్టాడట. ఆమె ఫస్ట్ యేసు ప్రభుని దర్శించింది. ఎన్ని దెయ్యాలు ఉన్నాయి ఆవిడలో? 7 దెయ్యాలట వెళ్ళగొట్టిన మరియ. ఇంకా అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు, రోగాలు బాగైన వాళ్ళు యేసును వెంబడించారంట శిష్యులతో కూడా. నిజంగా ఈరోజు దయ్యాలు పట్టుకుని నానా ఇబ్బందులు పడే జనం ఉన్నారు. వాళ్ళ గుణాలంతా కూడా మార్పుగా ఉందంటే దెయ్యాలే. ఎందుకు అంటే అపోస్తలుడైన పేతురు 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటి దగ్గర కూడి ఉన్న వారితో చెబుతున్నాడు 38లో. దేవుడు 10:38 దేవుడు అదేదనగా దేవుడు నజరేయుడైన యేసుని పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడని, ఆయన అపవాది చేత పీడింపబడే వ్యాధిగ్రస్తులు మేలు చేయించు, అపవాది చేత పీడింపబడే వ్యాధిగ్రస్తులందరినీ స్వస్థపరచుచు సంచరించాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు స్వస్థపరచడానికి అపవాది పోవాలి ముందు. ఆ దయ్యాల వల్ల కూడా తెగుళ్ళు ఉంటాయి. ఆ సమాజ మందిరంలో 18 ఏండ్ల నుండి నడుం పడిపోయి పడున్న ప్రతి వారం వస్తుంది విశ్రాంతి దినం, కానీ బాగవల. యేసు వచ్చాడు, కుమారి నీ బలహీనత నుండి విడుదల పొందావంటే నడుం చక్కగా నిలబడిందట. అందరూ కోప్పడ్డారు. విశ్రాంతి దినం బాగు చేయకూడదు, స్వస్థపరచకూడదు, అదో పని అంటున్నారు. ఈమె అబ్రహాము కుమారి, ఈ సాతాను చేత 18 ఏండ్ల నుండి బంధింపబడిన ఈమెను విడుదల చేయకూడదా అని అడిగాడు. కనుక ఒక ఓచకుడి చేయగలవాడిని బాగు చేస్తే అప్పుడు అలాగే అన్నాడు. మీ గాడిద కానీ గొర్రె కానీ ఏదైనా గుంటలో పడిపోతే దాన్ని విశ్రాంతి దినం లేపరా? ప్రాణ ధర్మమా ప్రాణహాన? మేలు చేయటం అంటే ప్రాణాన్ని రక్షించాలి.